మన తిరుపతిలో అపార్ట్మెంట్స్ కొనాలని చూస్తున్నారా? తక్కువ పెట్టుబడితో ఎన్నో సౌకర్యాలతో తుడా అప్రూవల్తో ఒక మంచి అపార్ట్మెంట్ ని మీకు తగిన విధంగా ఎంచుకోవడానికి 5 బెస్ట్ అపార్ట్మెంట్స్ ని 50 లక్షల రూపాయల కంటే తక్కువ ధరతో మీ ముందుకు తీసుకొస్తున్నాము. మొదటిగా ఆనంద్ రెగెన్సీ తుడా మరియు రేరా అప్రూవల్ తో సెమీ గైడెడ్ కమ్యూనిటీ విత్ ఎమ్యూనిటీస్ అపార్ట్మెంట్ నియర్ చెర్లోపల్లి జంక్షన్, సురేంద్ర ఏఏ హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఇందులో 11 IT స్క్వేర్ ఫీట్ మరియు 1255 స్క్వేర్ ఫీట్ తో 2 BHK అపార్ట్మెంట్స్ ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో మీకు అందిస్తున్నాము. ఒక స్క్వేర్ ఫీట్ ధర 4,200 రూపాయల, ధర 49,50,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 11 IT స్క్వేర్ ఫీట్ మరియు 1255 స్క్వేర్ ఫీట్ తో 2 BHK అపార్ట్మెంట్స్ ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో మీకు అందిస్తున్నాము. రెండవది ది నెస్ట్ అపార్ట్మెంట్స్ 2 and 3 BHK అపార్ట్మెంట్స్ నియర్ టు తిరుపతి బెంగళూరు నేషనల్ హైవే. ఇందులో ఈస్ట్, వెస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ తో 960 and 990 స్క్వేర్ ఫీట్స్ తో డబుల్ బెడ్రూమ్ మరియు 1500 స్క్వేర్ ఫీట్స్ తో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని మీకు అందిస్తున్నాము. ఒక స్క్వేర్ ఫీట్ ధర 4,400 రూపాయలు, ఫ్లాట్ ధర 42,24,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. మూడవది శ్రీ పద్మావతి ప్రైడ్. ఈ అపార్ట్మెంట్ తిరుచానూరు అమ్మవారు ఆలయం దగ్గరలో మరియు తిరుపతి అండ్ బెంగళూరు నేషనల్ హైవేకి సమీపంలో ఉంది. ఇందులో నార్త్ ఫేసింగ్ తో 1150 స్క్వేర్ ఫీట్ తో 2 BHK అపార్ట్మెంట్స్ ని మీకు అందిస్తున్నాము. ఒక స్క్వేర్ ఫీట్ ధర 4,000 రూపాయలు, ఫ్లాట్ ధర 47 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. నాలుగవది ఎరగన్ షా నాగ్స్ అపార్ట్మెంట్స్ తిరుపతి సిటీ నుండి తిరుపతి నేషనల్ హైవేకి సమీపంలో అవిలాల దగ్గర. నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ తో 835 and 936 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్స్ ని మీకు అందిస్తున్నాము. ఒక స్క్వేర్ ఫీట్ ధర 4,500 రూపాయలు, ఫ్లాట్ ధర 38 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఐదవది శ్రీ సాయి నందన అపార్ట్మెంట్స్ తిరుపతి బెంగళూరు నేషనల్ హైవేకి సమీపంలో ఉప్పర్పల్లి మెయిన్ రోడ్ దగ్గర ఉంది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో 2 BHK and 3 BHK అపార్ట్మెంట్స్ మీకు లభిస్తాయి. ఇందులో 1034 స్క్వేర్ ఫీట్స్ తో 2 BHK ఫ్లాట్స్ మరియు 1475 స్క్వేర్ ఫీట్స్ తో 3 BHK ఫ్లాట్స్ ని అందిస్తున్నాము. ఒక స్క్వేర్ ఫీట్ ధర 4,500 రూపాయలు, ఫ్లాట్ ధర 47 లక్షల నుండి ప్రారంభమవుతుంది.